క్రికెట్ ప్రపంచంలో కొన్ని లెక్కలు సరిచేయడానికి సమయం పట్టొచ్చు కానీ తీర్చుకునేటప్పుడు మాత్రం ఆ మజానే వేరుగా ఉంటుంది. టీ20 ప్రపంచ కప్ వేదికగా టీమిండియా సరిగ్గా 10 ఏళ్ల క్రితం నాటి పాత బాకీని వడ్డీతో సహా చెల్లించింది. అది కూడా వెస్టిండీస్ మనల్ని ఏ విధంగా అయితే దెబ్బ కొట్టిందో అదే స్టైల్లో వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ పోరు కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, కోట్ల మంది భారతీయ గుండెల్లో 10 ఏళ్లుగా దాగి ఉన్న ఓటమికి గాయానికి బదులు లాంటిది. ఈ చారిత్రాత్మక విజయంతో భారత్ సెమీఫైనల్లోకి ఘనంగా అడుగుపెట్టింది. గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే 2016 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగింది. అప్పుడు భారత్ మొదట బ్యాటింగ్ చేసి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతా భారత్ గెలుస్తుందని ధీమాగా ఉన్న వేళ వెస్టిండీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి 19.4 ఓవర్లలోనే 196 పరుగులు చేసి మనల్ని టోర్నీ నుంచి బయటకు పంపించేశారు. ఆ రోజు భారతీయుల కళ్లలో నీళ్లు తిరిగిన క్షణాలను ఎవరు మర్చిపోలేరు. ఆ తర్వాత వెస్టిండీస్ ఫైనల్ కి వెళ్లి కప్పు కూడా గెలిచింది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. 10 ఏళ్ల తర్వాత అదే వెస్టిండీస్ ని విధి తనదైన శైలిలో శిక్షించింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 195 పరుగుల భారీ స్కోరు టీమిండియా ముందు ఉంచింది. విచిత్రం ఏమిటంటే 2016లో వెస్టిండీస్ మనల్ని ఓడించడానికి చేసిన పరుగులు కూడా 196. ఈసారి టీమిండియా మాత్రం తడబడలేదు. సంజు శాంసన్ తన కెరీర్ లో బెస్ట్ ఇన్నింగ్స్ 97 పరుగులతో వెస్టిండీస్ బౌలర్లను ఉతికారేశాడు. భారత్ కేవలం 19.2 ఓవర్లలోనే 199 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విండీస్ ను ఓడించింది. 10 ఏళ్ల క్రితం వారు మనల్ని సెమీస్ కు చేరకుండా అడ్డుకుంటే ఈ రోజు భారత్ వారిని ఓడించి టోర్నీ నుంచే పంపించి పగ తీర్చుకుంది. మరో విషయం ఏంటంటే 2016లో టీమిండియాను ఓడించిన వెస్టిండీస్ కెప్టెన్ గా ఉన్న డారెన్ సామి ఇప్పుడు వెస్టిండీస్ కు హెడ్ కోచ్ గా వ్యవహరించాడు. కోల్కతాలో మ్యాచ్ జరుగుతున్న అశాంతం ఒకటే టెన్షన్ తో హైరాణాగా కనిపించాడు. చూస్తుంటే అతడు భారత్ ను ఓడించడమే లక్ష్యంగా ఉంది. కానీ అతని ఆశలు కూడా అడియాశలయ్యాయి. సంజు శాంసన్ వన్ మ్యాన్ షోతో టీమిండియాకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. ఇక మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కోచ్ డారెల్ సామి మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోయాం. బ్యాటింగ్ సమయంలో మిడిల్ ఓవర్లలో సరైన పరుగులు రాబట్టలేకపోయాం. మంచి స్టార్టే అందుకున్నా వికెట్లు పడిన ప్రతిసారి స్కోర్ బోర్డు నెమ్మదించింది. అయితే మా జట్టు వ్యూహం అది కాదు. ప్రతి బ్యాట్స్మెన్ ప్రారంభం నుంచే భారీ షాట్లు ఆడాలనే వ్యూహంతో దిగిన భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారని డారెల్ సామి అన్నాడు. బౌలింగ్ లో అయితే మంచి కంబ్యాక్ ఇచ్చాం. అనుకున్న ప్రకారం కీలక వికెట్లు తీసిన సంజు బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందని, తన ఇన్నింగ్స్ మా నుంచి మ్యాచ్ చేజారిపోయిందని డారెన్ సామి పేర్కొన్నాడు. స్కోర్ బోర్డును 200కు దాటి ఉంటే ఫలితం తమ వైపు ఉండేదని డారెన్ సామి అన్నాడు. గ్రూప్ స్టేజ్ లో అన్ని మ్యాచ్లు గెలిచి సూపర్ 8 లో అడుగు పెట్టాం. సూపర్ 8 లో కఠినమైన జట్లు సౌత్ ఆఫ్రికా, ఇండియాపై సరిగ్గా ప్రణాళికలు అమలు చేయలేక ఓడిపోయాం అని డారెన్ సామి పేర్కొన్నాడు.